హలో అందరికీ ఈరోజు మనం యూఏఈలోని ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ యూఏఈ క్యాపిటల్ సిటీ అయినటువంటి అబుదాబిలోని అలైన్ సిటీలో ఉంది. మనం రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇదే ఆ ప్లేస్. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు ఆ ఏరియా అంతా తిరుగుకుండా ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఇట్లా ఈ ప్లేస్ ఇలా ఉంది. సో వెళ్దాము. ఎండ కొద్దిగా ఎక్కువనే ఉంది ఈరోజు అయితే. దాదాపు 39 డిగ్రీస్ దాకా ఎండ ఉంది ఈరోజు. వెళ్దాం. ఇదే ఆ ప్లేస్. చూడండి ఇదే ప్లేస్, అలైన్ ఒయాసిస్. కాసేపు అయిన తర్వాత మనం లోపలికి వెళ్దాము. దీనిలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, సరేనా? యూఏఈ అంటే అందరూ ఎడారి అనుకుంటారు కదా. యూఏఈ అంటే ఎడారి కాదు. ఇక్కడ కూడా మంచి అందమైన ప్లేసెస్ ఉన్నాయి. ప్రశాంతంగా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈకో సెంటర్ అండ్ ఒయాసిస్ గార్డెన్ అనేవి ఉన్నాయి. చూద్దాం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఇక్కడ ట్రీస్ ఉన్నాయి. ఏదో కలబంద ట్రీ అంటాం కదా, కలబంద మొక్కలు ఉన్నాయి. ఇవి చెరుకు వేసుకున్నారు ఇక్కడ ఈ గార్డెన్లో. చూడండి ఎట్లా ఉందో, అంతా రచ్చ ఉన్నది. చూడండి షుగర్ కేన్. చూడండి డేట్స్ ఎలా ఉన్నాయో. ముందుకు వెళ్దాం. ఇది చూడండి లెమన్ ట్రీ అనుకుంటా. ఇది లెమన్ ట్రీ. చూడండి వీళ్ళు ఇప్పుడే కాయలు ఉన్నాయి. ఇవి డేట్స్, ఖర్జూర కాయలు. వాటికి ఇట్లా కొంచెం వలలాగా కట్టి కింద పడకుండా సెట్ చేశారు అన్నమాట. ఇది వచ్చేసి చెట్టు ఆలివ్ ట్రీ అంట. ఇక్కడ దానికి సంబంధించిన బోర్డు ఉంది చూడండి. ఆలివ్ ట్రీ. ఇక్కడ కొన్ని కాయలు పండ్లులాగా ఇప్పుడే అవుతున్నాయి చూడండి. అనిపిస్తుంది కదా. చూడండి ఇది ఒక మామిడి చెట్టు. ఇది చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేశారన్నమాట. సో మనం ఇప్పుడు ఈకో సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ చూడండి, వేప చెట్టు. ఇదే ఈకో సెంటర్. ఈకో సెంటర్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉందంట. ఇది మేబీ మనం అటు నుంచి ఎంటర్ అయితే ఇట్లా నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటా. సేమ్ మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళిపోవడానికి. ఇప్పుడు చూడండి పక్కన మొత్తం ఇవే ఇక్కడ వేసారు. ఇవి కలబంద చెట్లు. మేబీ వాటర్ ఈవినింగ్ టైంలో పెడతారు అనుకుంటా. ఇది చూడండి, ఇది గాఫ్ ట్రీ అంటారు. వీళ్ళ నేషనల్ ట్రీ ఇది, గాఫ్ ట్రీ. చూడండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టారు అట్లా. సో లోపలికి వెళ్దాము.
జమ్మి చెట్టు, గ్రాఫ్ ట్రీ అంటే జమ్మి చెట్టు. చూడండి అలైన్ ఒయాసిస్ అని ఇక్కడ చూడండి. ఇది ఎకో సెంటర్. మనము లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎకో సెంటర్ అంటే ఏం లేదు, అలైన్ ఎకో సెంటర్ అంటే ఇది పక్కన ఒయాసిస్ ఉంది కదా, ఈ పక్కన ఒయాసిస్ ఏందనేది దాని గురించి దీనిలో డిజిటల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు అంతే. దీన్ని అలైన్ ఎకో సెంటర్ అంటారు. లోపలికి వెళ్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళి, పదండి. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. వెల్కమ్ టు అలైన్ ఎకో సెంటర్. ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. حيث ستقومون بزيارة ومعرفة ما هي الواحة وما هو نظام الري المستخدم المسمى చూడండి ఇది ఇలా ఉంది లోపల. وما هو ارتباط الإنسان بالواحة، ولتفرد وتميز مدينة العين بالمواقع الثقافية والتراثية والأثرية. Hi, good morning. It's okay. Yeah. It's okay. చూడండి ఎకో సెంటర్ అంతే. నువ్వు ఇక్కడ ముందుండు. సిట్ ఇలా ఉంది ఎకో సెంటర్. ఏం లేదు, ఒయాసిస్ గురించి చెప్తారు అంతే. జస్ట్ ఒయాసిస్ మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం కదా లోపలికి, దాని గురించి ఇక్కడ డిజిటల్ ఎక్స్ప్లెనేషన్ చేశారు అంతే. అప్పట్లో వాళ్ళు ఎలా దాన్ని తయారు చేశారు ఏంటి అనేది వీళ్ళు చేశారు. చూడండి అప్పట్లో డేట్స్ యొక్క అది నారా ఉంటుంది కదా, దాన్ని తీసి వాళ్ళు తాళ్ళు ఎలా వేయింతున్నారో అక్కడ చూపిస్తున్నాడు వీడియోలో. అప్పట్లో ఇవి వాటి యొక్క కొమ్మలు ఉంటాయి కదా, పామ్ ట్రీస్ యొక్క కొమ్మలతో తాళ్ళు వేని వాటితోనే ఇట్లా హౌజెస్ లాగా తయారు చేసుకుంటారు అన్నమాట అప్పట్లో. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ఈకో సెంటర్లో స్టోర్ చేసి విజిటర్స్కి చూపించడానికి పెట్టారన్నమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ డిజిటల్గా వాళ్ళు యాక్సెస్ చేసుకొని చూడొచ్చు. చూడండి తను ఎలా వెళ్తుందో. ఇవి పామ్ ట్రీస్ యొక్క ఆకులు అనుకుంటా, వాటి లీవ్స్తో తయారు చేసిన వాటితో చేస్తున్నారు అనమాట. సో ఎక్స్ప్లోర్ చేసాం కదా ఈకో సెంటర్. ఇప్పుడు మనం మెయిన్ ఒయాసిస్ లోకి వెళ్ళి మనం లోపల ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల. ఓకే, సో లోపలికి వెళ్దాము, లోపల ఒయాసిస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి బగ్గీస్ ఉన్నాయి. ఇది తిరగడానికి మనం బగ్గీస్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. ఈ బగ్గీస్కి కావాల్సిన టికెట్స్ ఇక్కడ ఈ టికెట్ కౌంటర్లో వస్తుంది. ఇక్కడ టికెట్ తీసుకొని బగ్గీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కావాలనుకుంటే మనం కాఫీ ఏమన్నా టీ కానీ లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు రెస్టారెంట్ లాగా. ఇక్కడ చూడండి విజిటర్స్ కోసం సోఫాలు, టిష్యూస్ అన్నీ ఈ పామ్ ట్రీస్తో చేసిన షెడ్ లాగా ఏర్పాటు చేసిన వాటిలో సెట్ చేశారన్నమాట. చాలా బాగుంది కదా. ఇక్కడ 101 అబుదాబి డూస్ అని పెట్టారు. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏందో తెలుస్తుంది మనకి. స్టార్ట్ చేద్దాం. ఇంకా లోపల ఓఎస్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. చూడండి ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది ఇది? ఇది 3000 ఎకర్స్లో ఉంది. అవునా? చాలా పెద్దది అన్నట్టు. చాలా పెద్దది. ఒక రోజు సరిపోతుంది తిరగడానికి. 3000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అంటే ఇందులో ఏమేమి ట్రీస్ ఉంటాయి? పామ్ ట్రీస్ ఉన్నాయి. దీంట్లో దగ్గర దగ్గర 1,47,000 పామ్ ట్రీస్ ఉన్నాయి, ఖర్జూర చెట్లు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని చెట్లు ఇక్కడ. ఇంకా రకరకాల అక్కడ గార్డెన్లో చూపించిన అన్ని రకాల చెట్లు దీంట్లో ఉన్నాయి. మన సపోటా కానీ అన్నీ అవన్నీ చూద్దాం, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఇది రేగు చెట్టు ఎలా ఉందో, చాలా పెద్ద ఉంది.
చూడండి ఇక్కడ ఇది దారి ఎట్లేసిందో అన్ని కంకర రాళ్ళతోనే కంకర రాళ్ళు కాదు, ఇవేమో సిమెంట్ ఇటుకలు లాంటివి అనుకుంటా. చూడండి లెమన్ ట్రీ, మ్యాంగో ట్రీ, మ్యాంగోస్ కూడా ఉన్నాయి, కాయలు ఉన్నాయి మ్యాంగోస్. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా మనం డైరెక్షన్స్ చూపించడానికి అన్ని ప్లేసెస్లో ఇట్లా బోర్డ్స్ అయితే సెట్ చేసి పెట్టారు. చాలా బాగుంది. బనానా ట్రీ చూద్దామా? ఇదిగోండి ఇక్కడ ఎంట్రెన్స్లోనే బనానా ట్రీ పెట్టారు. చాలా బాగుంది కదా. చూడండి కాయలు కిందికే ఉన్నాయి. ఈ చెట్టు చూడండి కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది. ఈ చెట్టు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కాయలు డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటో అర్థం అవ్వట్లేదు. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏదో చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది. అన్నీ కింద దాకా వాలింది. మరి ఎందుకు కట్ చేయలేదో ఏంటో, దారిలో అడ్డంగా పెరిగిపోయింది. ఎందుకు కట్ చేయలేదో ఏంటో తెలియదు. మరి అంత ఇంపార్టెంటో తెలియదు ఈ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ ఏంటో కొన్ని కూజాలు ఏర్పాటు చేసారు. మరి దేని గురించి పెట్టారో ఏంటో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. చూడండి ఖర్జూర కాయలు లైవ్లో చూడండి. డేట్స్ ఎలా ఉంటాయి చూడండి. చూడండి ఇక్కడ లోపలికి వెళ్దాము. మొత్తం ఇట్లా గడ్డి పెరిగి ఉంది, చెట్లు ఉన్నాయి, కొన్ని పామ్ చెట్లు. ఏదో కాలువలా సెట్ చేసి పెట్టారు. వీటిని ప్రజెంట్ అయితే నీళ్ళు లేవు, వీటికి నీళ్లు వారించడానికి అనుకుంటా. మనమైతే బోదెలు తీసుకొని నీళ్లు వారిస్తాం కదా, వీళ్ళు ఏకంగా సిమెంట్తో కాలువలే కట్టేసారు. మరి ఎప్పుడు నీళ్ళు వదులుతారో తెలీదు. దీన్ని అలైన్ ఓయాసిస్ అంటారు. ఇక్కడ చూడండి బత్తాయి చెట్టు ఉంది, జూమ్ చేసి చూపిద్దాం. ఇది బత్తాయి చెట్టు, మరి ఏంటో దబ్బకాయలు అంటాం కదా మన సైడ్, అవి. బాగుంది కదా. ఈ దారిలో వెళ్దాము. ఇక్కడ ఎవరో కారు పార్క్ చేశారు. ఓకే, మొత్తం అన్ని పామ్ ట్రీసే, ఎక్కడ చూసినా అన్ని పామ్ ట్రీసే. లేదా ఇటు క్లోజ్ ఉంది. మనం కార్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్తున్నాం అంతే. ఇంతకుముందు మనం ఎకో సెంటర్ వెళ్ళాం కదా, దాంట్లో ఫస్ట్ వీడియో తీయడానికి పర్మిషన్ తీసుకోవాలన్నారు. మనల్ని అలో చేయలేదన్నమాట వీడియో తీసుకోవడానికి. చూద్దాం, ముందుకెళ్దాం. అయితే నేను వీడియో తీసుకోవడానికి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళి వీడియో తీసుకున్నాను అన్నమాట. కమర్షియల్ యూజ్ కోసం ఏం వాడుకోవద్దు, పర్సనల్ యూజ్ అయితే వాడుకోవచ్చు, తీసుకోండి పర్లేదు అని చెప్పి వీడియోకి అలో చేస్తారన్నమాట. ఇన్ని పామ్ ట్రీసే. చూడండి ఎవరో అన్న యూఏ ఫ్లాగ్ పెట్టుకొని వస్తున్నాడు. ఇట్లా ఒక ఎంట్రీ, ఇది ఒక వే ఉంది. అన్నీ చూడండి, అన్నీ డేట్స్ రెడీ ఉన్నాయి. వీటికి మరి ఎందుకో వలలు కట్టలేదు, ఎందుకో అర్థం కావట్లేదు. అన్నిటికీ వలలు కట్టారు దాంట్లో పడడానికి. మరి ఇవి అంత కాస్ట్లీయా కాదా ఎందుకో తెలీదు. ఇక్కడ చూడండి దారి, ఈ వేస్ ఉన్నాయి. ఈ వే ఉంది కదా, వేకి ఇట్లా వస్తూ ఉంటే ఇట్లా కొన్ని ఈ ఫామ్లోకి ఎంట్రెన్స్ కోసం యాక్సెస్ అవ్వడానికి ఇట్లా గేట్స్ ఏర్పాటు చేశారు. దీని లోపలికి వెళ్తే ఇంకా ఎక్కడైతే వర్క్ ఉంటుందో అక్కడ వర్క్ చేసుకొని వచ్చేసారు అన్నమాట. చూడండి మొత్తం గడ్డి, పచ్చని గడ్డి. వీళ్ళు ఇక్కడ క్యామెల్స్ పెంచుతారు కదా, క్యామెల్స్కి గడ్డి ఇక్కడ నుంచే కట్ చేసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా. షీప్స్, క్యామెల్స్ ఉంటాయి కదా, వాటికి గడ్డి కట్ చేసుకొని వెళ్ళి వాటికి పెడతారు. ఇది 3000 ఎకరాల్లో ఉంది. చూడండి ఇది ఏం చెట్టో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. మనం వచ్చే ముందు ఎంట్రన్స్లో కూడా ఉంది. కొంచెం విచిత్రమైన కాయలు ఉన్నాయి దీనికి, ఇదేంటో అర్థం కావట్లేదు.
వెళ్దాం. ఇక్కడ చూడండి డేట్స్, అన్ని డేట్సే అన్ని. ఈ అలైన్ ఒయాసిస్ అనేది 3000 ఎకరాల్లో ఉందనుకున్నాం కదా, 1,47,000 చెట్లు ఉన్నాయి, పామ్ చెట్లు. మొత్తం అన్ని సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడిదక్కడ మానిటర్ చేస్తారన్నమాట. చూడండి ఇట్లా వెళ్తే ఏదో అలీ బిన్ మొహమ్మద్ అల్ ముత్తావా మాస్క్ వస్తుందంట. వెళ్దాం. ఈ అలైన్ ఒయాసిస్కి రావడానికి అబుదాబి నుండి అయితే ఒక 160 కిలోమీటర్స్ ఉంది. అంటే ఒక గంటన్నరలో రావచ్చు బై కార్. బస్సెస్ కూడా ఉంటాయి. అదే దుబాయ్ నుండి అయితే సేమ్ 160 కిలోమీటర్స్ ఉంది, 1.5 అవర్ పడుతుంది బై కార్. మొత్తం మామూలుగా లేదు చెట్లు. లోపలికి వెళ్దాము. లోపల వెళ్ళి కాసేపు తిరుగుతాం, లోపల ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటనేది. లోపలికి వెళ్దామా? ఇక్కడ కొన్ని డేట్స్ అయితే కిందికే ఉన్నాయి. టేస్ట్ చేయడానికి అయితే తెంపుకోవచ్చు, కానీ మరి బకెట్లు నింపుకుపోవడానికి అయితే వీల్లేదు, అలో చేయరు. చూడు, టేస్ట్ చేయి ఎట్లా ఉందో. ఏం కాదు, చెయ్యి. తిను. చూడండి, దీంట్లో మామూలుగా లేదు గడ్డి, చాలా పెరిగింది గడ్డి, పెంచారు. చూడండి గడ్డి బాగా పెంచారు దీంట్లో. అంతా ఫామ్ అంతా ఒయాసిస్ అంతా ఇట్లా గడ్డి అయితే కంపల్సరీగా ఉంటుంది. చూడండి ఇక్కడ కొన్ని డేట్స్ మనకు దగ్గరలోనే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ట్రై చేద్దాం టేస్ట్ చేయడానికి. బాగా పచ్చిగా ఉంది. ఇంకా పండు కాలే కదా, పచ్చి ఉంది, మన ఈతకాయ లెక్కనే ఉంది సేమ్. ఇక్కడ చూడండి ఈతకాయలు, సారీ డేట్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అన్నీ తెంపి పడబోసారు. ఇక్కడ వాటిని కొమ్మలన్నీ కట్ చేసి పెట్టారు. చూద్దాం, ముందుకెళ్దాం. చూడండి ఎంత వైబ్రెంట్గా ఉందో లోపల. మనలాగా గట్లు కట్టారు, గడ్డి కట్ చేశారు. మేబీ ఇవి తీసుకుపోవడానికి ఏమో కట్టలు కూడా కట్టి పెట్టారు. చూడండి ఇక్కడ ఈ కాలువలు ఉన్నాయి కదా, వీటిని అప్పట్లో ఫలజ్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేశారు అన్నమాట. అంటే ఒయాసిస్ చుట్టుపక్కన మౌంటైన్స్ ఉంటాయి కదా, ఆ మౌంటైన్స్లో వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని ఇట్లా కాలువల ద్వారా ఈ ఒయాసిస్లోకి మళ్లించారన్నమాట. దీన్ని ఫలజ్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. చూడండి ఇప్పుడంటే మామూలుగా మన డీసాలినేషన్ చేసి ఆ వాటర్ని ఈ ఫామ్స్కి అందిస్తున్నారు అంతే. రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది కదా, ఎప్పుడైనా రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాటర్ని ప్రాసెస్ చేసి ఇటు పంపిస్తారు అన్నట్టు. ప్రస్తుతానికైతే ఇవి మామూలుగా మనం మోటార్స్ ద్వారానే పంప్ చేస్తున్నారు అనుకుంటా. చూడండి ఇక్కడ
అరటి చెట్టు చూడండి. ఇక్కడ ఇట్లా ప్లాస్టిక్ ప్యాడ్స్ వీటికి అడ్డుకట్టలా వేసి నీళ్ళు అటు పోకుండా ఆపేసారు. నీళ్ళన్నీ ఇటే మళ్ళీ ఇచ్చారు. చూడండి లోపలికి వెళ్తున్నాయి వాటర్. కొంచెం ఇప్పటిదాకా ఫ్రెష్ అప్ అయిపోయాడు. చూడండి పక్కన తడిగా ఉంది. ఏవో బట్టలు ఇక్కడ ఆరేసుకున్నాడు. ఈ ఫామ్లో పని చేస్తే వెళ్ళిపోయాడు. అతను చెప్పింది ఏమంటే 12 అయిందంటే ఇక్కడ వర్క్ చేయకూడదు. బల్దియా వాళ్ళు వచ్చి చూస్తే కింద బల్దియా వాళ్ళు ఫైన్ వేస్తారు అన్నమాట. ఎందుకంటే టెంపరేచర్ విపరీతంగా ఉండింది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కడ చూసినా ఈతకాయలు రాలిపోయి ఉన్నాయి. ఖర్జూరకాయలు రాలిపోయి ఉన్నాయి. గడ్డి చూడండి ఎట్లా ఉందో. సో ఇంకా ఏదన్నా వేరే ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. అరటికాయలు కూడా ఉన్నాయి. చూసారా అరటికాయలు. ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి ఈ ఫామ్లో, ఒయాసిస్లో. సో ఇందాక మనం ఒక మాస్క్ అని చదివాం కదా, అల్ బిన్ అహ్మద్ అల్ ముత్తవా మాస్క్ ఇక్కడే ఉంది చూడండి. మేబీ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఉంది అది. ఇక్కడ చూడండి వాటర్ దీని కింద నుండి వెళ్ళిపోతున్నాయి అలా. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే ఆపేసారు అన్నమాట. అది ఎండ మాత్రం విపరీతంగా ఉంది. దగ్గర 40 degrees ఉంది. టైం వచ్చేసి 11 అవుతుంది ఇంకా మార్నింగ్. సో సమ్మర్ కదా అట్లానే ఉంటుంది ఇక్కడ. ఇంకా జూలై ఆగస్టులో విపరీతమైన ఎండలు ఉంటాయి. చూడండి డేట్స్. ఐఫోన్ ఈ టెంపరేచర్కి హై టెంపరేచర్ అని ఊరికే ఆఫ్ అయిపోతుంది. చూడండి అరటి చెట్టు. సో ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి రెస్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి డిజైన్స్ అయితే ఏర్పాటు చేశారు చూడండి. దీంట్లో పాకలాగా దాంట్లో ఈ పామ్ ట్రీస్తో తయారు చేసినటువంటి బెంచ్, మొత్తం పామ్ ట్రీ బెంచ్, కుర్చీలు చాలా బాగుంది కదా. కొంచెం సేపు ఇక్కడ కూర్చుందాం. పైన ఖర్జూర పళ్ళు అవుతున్నాయి. చూడండి ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది. ఇక్కడ ఇది ఒక యాక్సెస్ ఉంది లోపల ఫామ్లోకి వెళ్ళడానికి. అంత లేవా? పట్టుకో రికార్డింగ్. ఒక 2 నిమ్మకాయలు ట్రై చేద్దాం ఏమన్నా టేస్ట్. అలా ఓయాసిస్కి వచ్చినందుకు షర్బత్ చేసుకుందాం వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి ట్రెడిషన్స్ ద వెడ్డింగ్. అప్పట్లో పెళ్ళిళ్ళు ఇక్కడ ఇట్లా చేసుకునే వాళ్ళేమో. ఇట్లా ఒక ఈ పామ్ ట్రీస్తో చేసిన చేపల్ని వేసుకొని ఇట్లా డోలు కొడుతూ చేస్తున్నారు. బాగుంది. సో ఎండ మండిపోతుంది. ఇంకా ఏమైనా ఉంటే కొద్దిసేపు చూసేసి ఇంకా వైండప్ చేసేద్దాం. మొత్తం డేట్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఎల్లో కలర్లో ఉన్నాయి అన్నీ. చూడండి ఇక్కడ ఇలా ఉంది.
అన్నలు మరి బోర్ వేస్తున్నారో ఏంటో తెలియదు, ఏదో పని అయితే వర్క్ అయితే నడుస్తుంది. I want to go to toilet, so I'm looking for the toilets. పూల మొక్కలు పూల చెండులు ఉన్నాయి ఇక్కడ దగ్గర. ఇక్కడ చూడండి ఏదో పైప్ లైన్ పాడైపోయిందంట, పైప్ లైన్ రిపేర్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఏదో పైప్ లైన్ పాడైపోయిందంట. సో వింటర్లో బాగా టూరిస్ట్ వస్తారు, ఇప్పుడు సమ్మర్ కదా ఎవరు లేరు. ఇక్కడ ఏదో ట్రక్ వచ్చింది. యాక్చువల్గా ఈ ఐలాండ్ ఓయాసిస్కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి ఇట్లా మనం వచ్చే ప్లేస్ ఉంది కదా, అది వెస్ట్ ఎంట్రన్స్, వెస్ట్ గేట్ అంటారు. ఇటు నుంచి ఇట్లా సీదా వెళ్ళిపోతే ఆ వెహికల్ వెళ్తుంది కదా, అట్లా వెళ్ళిపోతే అది నార్త్ ఎంట్రన్స్. ఇది అసెంబ్లీ పాయింట్ లాగా, ఇక్కడ ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు ఈ ప్లేస్లో సెట్ చేస్తారన్నమాట. ఓకే, ఇది మనం ఇప్పుడు ఎగ్జిట్, మనం వచ్చిన గేట్ దగ్గరికి ఎగ్జిట్ అవ్వడానికి వే. ఇది చాలా ఇంకా పెద్దగా ఉంది, 3000 ఎకరాల్లో ఉంది. తిరగడం చాలా కష్టం, ఒక్క రోజేం సరిపోదు. సో ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి 10 కిలోమీటర్స్ తిరిగినామా? లేదు, అంత ఒక 3-4 కిలోమీటర్స్ దాకా తిరిగి ఉంటాం ఇప్పుడు అంతే. వింటర్లో వస్తే చాలా చల్లగా ఉంటుంది, ఎంతసేపు దిగినా ఏం కాదు. చూడండి డేట్స్. సో మనం వే టు ఎగ్జిట్ అన్నమాట, మనం వచ్చిన దారే అన్నమాట ఇది. మనం ఇప్పుడు ఎగ్జిట్ అవ్వబోతున్నాము. మామూలుగా వింటర్లో అయితే చాలా టూరిస్ట్ ఉంటారు. ఈ వే ఉంది కదా, ఈ వేలో ఎప్పుడు బగ్గీస్ తిరుగుతూనే ఉంటాయి, బైసైకిల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఇక్కడ 2 టూరిస్ట్ అయితే వస్తున్నారు, ఐ మీన్ ఫారినర్స్. ఇట్లా ఒకటి చూడండి ఎగ్జిట్. చూడండి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద తుమ్మ చెట్టు ఉంది. ఇక్కడ అంతా ఎండిపోయి ఉన్నది, తుమ్మకాయలు ఉన్నాయి. ఈ కాయలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇది మీకు కానీ ఏమన్నా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది చెట్టు కూడా, నేను ఎప్పుడు చూడలేదు. మరి మేడికాయలు అంటారో మేడిపళ్ళు అంటారో ఏంటో తెలీదు. తిరిగి అలసిపోయడం, చాలా ఎండగా ఉంది కదా. ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం, రేగు చెట్టు కింద కూర్చున్నాం, కొంచెం చల్లగా ఉందని. కాసేపు అయిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళిపోదాం, వర్షపడతలేదు, బాగా దూపవుతుంది. ఇది చూడండి, ఇది అలైన్ ఓయాసిస్ నమూనా స్ట్రక్చర్ ఇక్కడ తయారు చేసి పెట్టారన్నమాట. అది మనం వచ్చిన ఎంట్రన్స్, అది అట్లా వెళ్ళినాం లోపలికి. ఇక్కడ కొన్ని ఏమైనా ఈవెంట్స్, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని స్టాల్స్ అవి పెట్టి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంతకుముందు అక్కడ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఇవి టాయిలెట్స్. సో లెట్స్ గో టు కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా వేడిగా ఉంది, ఫోన్ ఊరికే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వెల్కమ్ టు అలైన్ ఓయాసిస్.
కొన్ని ఈవీ కార్స్ ఛార్జింగ్ చేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్స్. ఇది స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్. సో మనం కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో చూసారు కదా, యూఏఈలో ఎడారిలే కాదు ఇట్లాంటి ఒయాసిస్లు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి ఒయాసిస్లు. ఇప్పటిదాకా మనం తిరిగిన ఒయాసిస్ 3000 ఎకరాల్లో ఉంది. మనం కాకపోతే చాలా తక్కువ ప్లేస్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాము. ఎందుకంటే టెంపరేచర్ 40 degrees ఉంది. తట్టుకోలేకపోతున్నాం వేడికి. ఫోన్ ఊరికే స్విచ్ ఆఫ్ అయిపోతుంది వేడికి. సో మనం వింటర్లో కానీ మళ్ళీ ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే మొత్తం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో అప్పటిదాకా ఈ పక్కన ఉన్న వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.